నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారి పైన గత ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టింది, 19 నుంచి 24 మధ్య అక్రమంగా కేసులు పెట్టి అరెస్ట్ చేసింది అనే నేరేషన్ 5 years తెలుగుదేశం పార్టీ మాట్లాడుతూ వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేసుల్ని విత్డ్రా చేసుకున్నారు. రీసెంట్ 2 కేసులు, ఫైబర్ నెట్ కేసు విత్డ్రా చేసుకున్నారు, మద్యం కేసు విత్డ్రా చేసుకున్నారు. కేసుల విత్డ్రా పైన మీ అభిప్రాయం ఏంటి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ? అంటే జనరల్గా పొలిటికల్గా కేసెస్ రాజకీయ ప్రత్యర్థుల మీద పెట్టడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఆ పార్టీ అధికారంలోకి వచ్చినాక తప్పుడు కేసులు పెట్టారని వీళ్ళు క్యాబినెట్లో డిస్కస్ చేసి కొన్ని జియోసి ద్వారా, ఫర్ ఎగ్జాంపుల్ తునిలో రైలు జరిగిన కేసు కానీ అట్లా కొన్ని కేసెస్ మీద కొన్ని ఇలాంటి కొన్ని కేసులు ఉంటాయి కదా, ఇలాంటి వాటిలో చేయడం సహజంగా ఇంతవరకు జరిగేది. వాళ్ళ మీదే ఉన్న కేసులు వాళ్ళు అధికారంలోకి వచ్చేసాక అధికారాన్ని వాడుకుని చేసేయడం అనేటువంటిది మొదటిసారి చూస్తున్నాము. ఇప్పుడు 2 కేసెస్లో నుంచి అతను డిశ్చార్జ్ అయినట్టుగా చెప్తున్నారు కదా. ఆ రెండిట్లోనూ కూడా ఏం జరిగింది అని అంటే, అప్పుడున్న ఎండీతోనూ ఇప్పుడున్న ఎండీతోనూ రాయించి చేశారు. బట్ అప్పుడున్న ఎండీల్ని వీళ్ళు అరెస్ట్ చేసి వాళ్ళ కస్టడీలో పెట్టుకుని భయభ్రాంతులకు గురి చేసి నువ్వు పెట్టవా అని హై హ్యాండెడ్గా సంతకాలు పెట్టించి కేసుల నుంచి విముక్తి చెందడం అనేటువంటిది క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుంది. అబ్యూజ్ ఆఫ్ పవర్ అనేది. ఎట్ ది సేమ్ టైం హ్యాండ్ ట్విస్టింగ్, ఆ పాత ఆఫీసర్స్ని తీసుకొచ్చి రకరకాల రీజన్స్లో అరెస్ట్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాసుదేవరెడ్డి అరెస్ట్ అన్నది ఒక కంప్లైంట్, ఒక ప్లెయిన్ పేపర్ మీద కంప్లైంట్ అప్పుడు ఉన్నటువంటి సెక్రటరీకి ఇచ్చినారు. ముఖేష్ ఎవరు ఉన్నారు అప్పుడు, ఇస్తే ఆయన సేమ్ బెవరేజెస్ ఎండీకి పంపించారు. వాళ్ళు చూసి మేము దీనిలో కనిపెట్టాల్సిన అంశం ఏమీ లేదు, ఇందులో ఎలాంటి పొరపాటు లేదు అని రాస్తూ, ఒకవేళ ఇన్వెస్టిగేట్ చేయాలి అని అంటే కనుక ఏదైనా స్పెషల్ టీమ్ని వేయాలి అని ఒక లైన్ రాయించారు వాళ్ళతో. అంటే ఆ కార్పొరేషన్ అయితే ఏం లేదని చెప్తుంది, బట్ ఇంకా ఏదైనా మీరు తెలుసుకోవాలంటే ఏదైనా టీం పెట్టాలని అని ఆ లైన్ తీసుకుని ఒక ఎస్ఐటీ వేశారు, సిట్ వేశారు. ఆ సిట్ని తీసుకుని వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం మొదలుపెట్టారు. సో కంప్లైంట్, ప్లెయిన్ పేపర్ మీద కంప్లైంట్ అంటే ఇదంతా కూడా స్టోరీ, అంటే వెల్ నిటెన్ స్టోరీ అనమాట. సో పక్కాగా ఒక కథను తయారు చేసి దాని ప్రకారంగా వీళ్ళు పావులు కదుపుకుంటూ కంప్లైంట్ ఒక పేపర్ మీద ఇప్పించడం, దాని మీద వీళ్ళు రాయడం, దానిలో ఒక మాట అనడం, ఆ మాట ప్రకారంగా సిట్ వేయడం, సిట్ ప్రకారంగా లిస్ట్ చేయడం, లిస్ట్ ప్రకారంగా అరెస్ట్ చేయడం, జైల్లో పెట్టడం, ఇదంతా కూడా చాలా హై హ్యాండెడ్గా అబ్యూజింగ్ పవర్ అనేది కనిపిస్తుంది. అందులో భాగంగా ఈ వాసుదేవరెడ్డితోనూ ఇంకొక ఎండీతోనూ రాయించేసి, సో కంప్లైంట్ విత్డ్రా చేస్తున్నారు కాబట్టి కేసు లేదనే దాన్ని ప్లీ వీళ్ళు తీసుకుంటున్నారు. బట్ ఇట్స్ నాట్ కరెక్ట్, ఇట్ వోంట్ సస్టైన్, ఇట్ వోంట్ స్టాండ్ అని. ఈ కేసులోనే నాకు గుర్తుంది ఆ కేసు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి కేసు అంటే చాలా పాపులర్ కేసు, మాజీ ముఖ్యమంత్రి కాబట్టి రెగ్యులర్ ఫాలో అయ్యాం కదా. దీంట్లో క్వాష్ చేయమని ఆయన సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఒప్పుకోలే క్వాష్ చేయడానికి, హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఒప్పుకోలే, ఈవెన్ ఏసీబీ కోర్టు ఒప్పుకోలే. దాంట్లో ఏదో ఎవిడెన్స్ ఉందనే కదా రిమాండ్కి ఇచ్చారు. సో కోర్టులకి ఏదో కనిపించిన ఎవిడెన్స్, ఆయన క్వాష్ చేయడానికి కావాల్సిన మెటీరియల్ లేదు అని చెప్పిన కోర్టులకి ఈ వీళ్ళు అసలు ఏం లేదు అని రాసిస్తే సరిపోతుంది. అలా లోక్ అదాలత్లో పెట్టి కేసులు కొట్టేసినట్టుగా కొట్టేయచ్చు. అంటే వీళ్ళు విత్డ్రా చేసుకుంటున్నారు కదా, సో డిఫరెంట్ రూట్ తీసుకున్నారు. 164 స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత విత్డ్రా చేసుకుంటే వ్యాలిడ్ అవుతుందా సార్? 164 స్టేట్మెంట్ మ్యాజిస్ట్రేట్ దగ్గర ఇచ్చింది వెరీ వ్యాలిడ్ కదా. వ్యాలిడ్. రెండోది ఏంటంటే దానికి రీజన్స్ కూడా ఇవ్వాలి. మియర్ విత్డ్రాల్ విల్ నాట్ సఫైస్, సో దే హ్యావ్ టు సబ్స్టాన్షియేట్ విత్ రీజన్స్. అంటే క్లియర్గా మేనేజ్మెంట్ అనేది తెలిసిపోతుంది కదా. సో అధికారం ఉంది, దుర్వినియోగం చేస్తున్నారు, మేనేజ్మెంట్ చేస్తున్నారు, వాళ్ళకై వాళ్ళు డిశ్చార్జ్ చేసేసుకుంటున్నారు. సో ప్రజలు గమనించాలి ఇది ఎట్లా అంటే, ఆ రోజు కేసు ఉంది, ఆ రోజు అభియోగం ఉంది, ఆ రోజు అభియోగంలో స్టఫ్ ఉంది కాబట్టి సుప్రీంకోర్టు కూడా ఒప్పుకోలేదు. అలాంటి దాన్ని ఇప్పుడు వీళ్ళు ఎలా చేస్తున్నారు అని అంటే అంత బ్లేటెంట్గా ఓపెన్గా చేసేసుకుంటున్నారు. బికాస్ నో వన్ కెన్ క్వశ్చన్. ఇప్పుడు ఆ క్వశ్చన్ చేసేటువంటి ఇప్పుడు మెయిన్ ప్రధాన ప్రతిపక్షాన్ని కూడా ఇరుకుని పెట్టారు, వాయిస్ లేకుండా చేశారు, మాట్లాడితే వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తున్నారు, భయపడుతున్నారు అందరూ. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో మేబీ దిస్ రైట్ టైం టు కంక్లూడ్ అని తెలుగుగా చేసుకుంటారు. ఏంటంటే చాలా మంది నిన్న కొంతమంది మాట్లాడుతున్నారు, అమరావతి రైతులు నాకు కూడా ఫోన్ చేసి మాట్లాడుతున్నారు, అమరావతి రైతుల పైన పెట్టిన కేసులు ఇప్పటివరకు విత్డ్రా చేసుకోలేదు. వాళ్ళపైన చాలా కేసులు అప్పుడు ప్రభుత్వం పెట్టింది ఎజిటేషన్ సందర్భంగా, ఆ కేసులు మాత్రం ప్రభుత్వం అంత సీరియస్గా తీసుకోలేదు, ఇప్పటివరకు విత్డ్రా చేసుకోలేదు. మరి ఎవరైనా కనీసం ప్రజా సంక్షేమం కోరేవాళ్ళైతే మొట్టమొదట రైతులకు సంబంధించినవి, ప్రజలకు సంబంధించిన దాని మీద కదా చేయాలి, శ్రద్ధ పెట్టి విత్డ్రా చేయాలి. ఇప్పుడు అంత సెల్ఫిష్గా
నాయ మాత్రం చేసుకుంటాను జనం ఎట్లా పోయినా పర్లేదు అని అనుకుంటే Hmm. వాళ్ళు లీడర్ ఎట్లా అవుతారు? Hmm. దే ఆర్ జస్ట్ పొలిటీషియన్స్. Hmm. సో వాళ్ళ బెనిఫిట్ వాళ్ళ అధికారమే చూసుకుంటున్నారు తప్ప Hmm. ప్రజలు వాళ్ళ క్షేమం అనేది చూడటం లేదనేది ఈ చర్య వల్ల క్లియర్ కనిపిస్తుంది. Hmm. Hmm. Hmm.